జెన్యా మీడియా ప్రేక్షకులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఇవాళ మనం నవరాత్రుల్లో చిట్ట చివరి రోజు, 9వ రోజు ఏ దేవి ఆరాధన చేయాలి అనంటే సిద్ధిదాత్రి దేవి అని. సిద్ధిదాత్రి అంటే ఏం కోరుకున్న సిద్ధిని కలిగించే అమ్మవారు అని అర్థం. నిజానికి అమ్మవారు శ్రీమన్నారాయణ యొక్క సోదరి. తల్లి యొక్క చిత్రాన్ని మనం ఎక్కడైనా చూస్తే ఎంతో సిద్ధి కలిగించే అమ్మవారు అని అనిపిస్తుంది. అంటే అంత సౌమ్యమైన ముఖము, అంతటి అద్భుతమైన చిత్రాలు నాకు తెలిసి చాలా వరకు సిద్ధిదాత్రి అమ్మవారివి మనకు దొరికేస్తాయి. అక్కడ మనం ఆ చిత్రాన్ని కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే ఒకానొక చోట సాక్షాత్తు భక్తుడే ఎళ్లి అమ్మవారికి ఆరాధన చేస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే అర్థం ఏంటి? 8 రోజులు అమ్మవార్ల యొక్క ఆరాధన చేస్తే చిట్ట చివరి రోజున సిద్ధి కలిగించే అమ్మవారు అని అర్థం. సరే, ఈ అమ్మవారి శ్లోకం ఏంటి? ఇదంతా మనం ఇప్పుడు చెప్పుకుందాం. సిద్ధగంధర్వ యక్షాధ్యై అసురైరమరైరపి సేవ్యమాన సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని. మన శ్లోకంలోనే చాలా సంపూర్ణంగా ఉందిగా, ఏం కోరుకున్నా సిద్ధిని కలిగించే అమ్మవారు అని. అమ్మవారి ప్రత్యేకతను మనం మాట్లాడుకోవాల్సి వస్తే, సిద్ధిదాత్రి అమ్మవారి యొక్క ఆరాధన మనం మొదలు పెడితే ఏం కోరుకున్నా అంటే మనం ఒక లోక కళ్యాణార్థమో లేకపోతే ఏదైనా మంచి కోరుకుని, లేకపోతే మనకు ఏదైనా ఒక కోరిక ఉంటే దాన్ని తలుచుకుని అమ్మవారి యొక్క ఆరాధన శ్లోక రూపేణ లేకపోతే బీజాక్షరం ఎక్కడైనా ఏ గురుముఖత అయినా మనం ఆ మంత్రాన్ని తీసుకుని అమ్మవారి యొక్క ఆరాధన మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు 21 మార్లు, 108 మార్లు లేదా 1008 మార్లు తీవ్రంగా చేయాలనుకుంటే ఒక 40 రోజులు దీక్షగా చేసుకోగలిగితే అమ్మవారు మనం కోరుకున్న ప్రతి కోరికని సిద్ధించేటట్టు చూసుకుంటుంది. కనుక అమ్మవారి యొక్క ఆరాధన అంటే 8 రోజులు మనం ఈ చక్రం యొక్క అధిదేవత అని చెప్పుకుని అమ్మవారిని మనసులో ఉంచుకుని ఈ శ్లోకం మనం మనం ఇందాక చెప్పుకున్నట్లు చెప్పుకుంటూ అమ్మవారి యొక్క ఆరాధన చేసి మనం కోరుకున్న కోరికలు లేకపోతే మనకు మంచి చేకూరాలన్న ఒక సిద్ధి కలగాలని మనం అమ్మవారిని తలుచుకుని ఈ నవరాత్రులు మనందరికీ శుభం కలగాలని జెన్యా మీడియా తరపున అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.